రోహిత్ శర్మ ఈ పేరు తెలియని క్రికెట్ అభిమాని ఉండడు. ఐసీసీ తొలిసారిగా 2007 నుంచి ప్రవేశపెట్టిన టీ20 వరల్డ్ కప్ నుంచి పొట్టి క్రికెట్ ఆడుతున్న హిట్ మ్యాన్ 150 మ్యాచ్లు ఆడి సరికొత్త రికార్డు సృష్టించాడు. అయితే ఇన్ని మ్యాచ్లు ఆడిన హిట్ మ్యాన్ ఖాతాలో మాత్రం సరికొత్త రికార్డ్స్ నమోదవుతూనే ఉన్నాయి. టీమిండియా సారథి రోహిత్ శర్మ తన పేరిట మరో రికార్డును రాసుకున్నాడు. ఐసీసీ తొలిసారిగా 2007 నుంచి ప్రవేశపెట్టిన టీ20 వరల్డ్ కప్ నుంచి పొట్టి క్రికెట్ ఆడుతున్న హిట్ మ్యాన్ ఆఫ్ఘనిస్తాన్తో ఇండోర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ ద్వారా 150 మ్యాచ్లు ఆడిన ఘనత సొంతం చేసుకున్నాడు. ఈ ఫార్మేట్ లో 150 మ్యాచ్లు ఆడిన తొలి క్రికెటర్ గా రోహిత్ శర్మనే కావడం గమనార్హం. ఐర్లాండ్ కు చెందిన పాల్ రాబర్ట్ స్టీరింగ్ 134 మ్యాచ్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఐర్లాండ్ కే చెందిన డాక్వెల్ 128 మ్యాచ్లతో, పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ 124 మ్యాచ్లతో 4వ స్థానంలో ఉన్నాడు. కివీస్ ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ 122 మ్యాచ్లు ఆడి 5వ స్థానంలో ఉండగా, టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 119 మ్యాచ్లతో 10వ స్థానంలో నిలిచాడు. టీమిండియా నుంచి అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక మ్యాచ్లు ఆడిన వారిలో రోహిత్ శర్మ కంటే ముందే మహిళల క్రికెట్ జట్టు సారథి హర్మన్ ప్రీత్ కౌర్ ఈ రికార్డు అందుకుంది. 2009 నుంచి టీ20లో ఆడుతున్న హర్మన్ ప్రీత్ కౌర్ ఇటీవలే ఆస్ట్రేలియాతో ముగిసిన టీ20 సిరీస్ వరకు 161 మ్యాచ్లు ఆడింది. 2007 నుంచి టీ20లో ఆడుతున్న హిట్ మ్యాన్ 118 ఇన్నింగ్స్లలో 3853 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతని సగటు 31.07గా ఉండగా, తన కెరీర్లో రోహిత్ శర్మ 4 సెంచరీలు సాధించడం విశేషం. టీ20లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉండగా, రోహిత్ శర్మ 2వ స్థానంలో ఉన్నాడు. అయితే ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్లో మరలా డకౌట్ అయి సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇంత చెత్త రికార్డును ఇంతకుముందు ఇంకెవరు క్రియేట్ చేశారంటే, అంతర్జాతీయ టీ20లో అత్యధిక సార్లు డకౌట్ అయిన ఆటగాళ్ల జాబితాలో 2వ స్థానంలో నిలిచాడు. అంతర్జాతీయ టీ20లో 12వసారి ఖాతా తెరవడంలో విఫలమయ్యాడు. ఈ విషయం పాల్ స్టీర్లింగ్ 13 సార్లు డకౌట్ అయి అగ్రస్థానంలో ఉన్నాడు. రువాండాకు చెందిన ఇరాక్ కోజే, ఐర్లాండ్ కు చెందిన కెవిన్ ఓబ్రే కూడా టీ20లో 12 సార్లు డకౌట్ అయ్యారు. అసలు రోహిత్ శర్మ ఇంత దరిద్రమైన ఆటకు కారణాలు ఏమిటో అర్థం కాని ప్రశ్న. ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.